తన ఉచ్చ తానే తాగే ప్రధాని రవీందర్ గాజవెల్లి గారి ఫేస్బుక్ నుండి సేకరణ. వారు కూడా ఎక్కడి నుండో సేకరించి ఫేస్బుక్లో పెట్టారు వివరాలు. మొరార్జీ దేశాయి అనే నీచుడు మన దేశానికి 4వ ప్రధానమంత్రి. మన చిన్నప్పుడు ఇతని గురించి ఉచ్చ తాగేవాడు అని, గొప్ప గాంధేయవాది అని విన్నాము. కానీ తరతరాలు గుర్తు ఉంచుకోవాల్సిన వీడు ఒక దేశద్రోహి అని ఎంతమందికి తెలుసు? శత్రు దేశమైన పాకిస్తాన్ న్యూక్లియర్ ఆయుధాలు సమకూర్చుకోవడంలో వీడు కీలక పాత్ర వహించాడు. దానికి పాకిస్తాన్ అత్యున్నత పురస్కారం అయిన నిషాన్-ఇ-పాకిస్తాన్ అవార్డును 19 మే 1990లో ఇచ్చింది. నోట్: దీన్ని పాకిస్తాన్కు చేసిన ఎనలేని సేవలకు గుర్తింపుగా ఇస్తారు. ఇప్పటి వరకు 23 మంది విదేశీయులకు ఇస్తే మొదటి, చివరి భారతీయుడు వీడే. అసలు కథలోకి వెళదాము. 1975 జూన్ 19 నుండి 1977 మార్చి 21 వరకు సుమారు 21 నెలల ఇందిరాగాంధీ చీకటి ఎమర్జెన్సీ పాలనలో ఇందిర తన శత్రువులను తన చేతిలో ఉన్న సిబిఐ రాను ఉపయోగించి ఉద్యమాలను ఉక్కుపాదాలతో అణచివేసింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఇందిర పరాజయం మరియు జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మొరార్జీ ప్రధాని అయ్యాడు. ప్రధాని అయిన వెంటనే ఆయన చేసిన పని రీసెర్చ్ ఎనాలిసిస్ వింగ్ మీద కోపంతో అప్పటి చీఫ్ అయిన ఆర్ఎన్ కావ్ను తొలగించి ఎన్ఎఫ్ సంటుక్ను నియమించారు. కానీ అప్పటికే 1971 పాకిస్తాన్ ఇండియాతో యుద్ధంలో ఓటమి తర్వాత తన ఆయుధ బలం పెంచుకునే దిశలో కహుతాలో న్యూక్లియర్ ప్లాంట్ 1974లో పెట్టింది. ఈ సమాచారం అందుకున్న రా చీఫ్ ఆర్ఎన్ కావ్ మన రా ఏజెంట్స్ను రహస్యంగా పాకిస్తాన్ పంపారు. వెళ్ళిన వాళ్ళలో ఒక ఏజెంట్ ప్లాంట్ దగ్గరలోని ఒక సెలూన్ షాప్లో బార్బర్గా చేరాడు. కారణం, ఆ ప్లాంట్లో పనిచేసే సైంటిస్టులు అక్కడకు వస్తారు. అలా వచ్చిన సైంటిస్ట్ తల వెంట్రుకలు సేకరించి టెస్ట్ చేయగా దానిలో యురేనియం అవశేషాలు లభించాయి. దానితో అక్కడ అణుబాంబ్ తయారీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనే సమాచారాన్ని ఏజెంట్ రాకు చేరవేశాడు. ఈలోపు ఆ ప్లాంట్లో పనిచేసే వాడిని మచ్చిక చేసుకున్న రా ఏజెంట్ ప్లాంట్ బ్లూ ప్రింట్ అడిగాడు. దానికి వాడు డబ్బు అడిగాడు. వాడు అడిగిన మొత్తం వాడి కరెన్సీలో చెల్లించాలి. అంటే రీసెర్చ్ ఎనాలిసిస్ వింగ్ నిబంధనల ప్రకారం మన దేశ ప్రధాని అనుమతి కావాలి. దానికోసం రా చీఫ్ ఎన్ఎఫ్ సంటుక్ మొరార్జీని కలిసి అన్ని విషయాలు చెప్పి అనుమతి కోరాడు. దానికి మొరార్జీ మన మిత్ర దేశాలతో మంచిగా ఉండాలి, కానీ వారికి ఎలాంటి కీడు చేయకూడదని అన్నాడు. పాకిస్తాన్ దగ్గర అణు ఆయుధాలు ఉండడం భారతదేశ భవిష్యత్తుకు ఎంత ప్రమాదమో వివరించి చెప్పినా కూడా అనుమతి ఇవ్వలేదు. అంతటితో ఆగకుండా ఈ లొచ్చాగాడు దేశద్రోహి మొరార్జీ మన శత్రు దేశమైన పాకిస్తాన్ ప్రెసిడెంట్ మరియు ఆర్మీ జనరల్ అయిన మొహమ్మద్ జియా ఉల్ హక్కు నేరుగా ఫోన్ చేసి, మీరు కహుతాలో నిర్మిస్తున్న అణు కేంద్ర రహస్యాలు మా రీసెర్చ్ ఎనాలిసిస్ వింగ్కు తెలిసాయి అని, అక్కడ పనిచేస్తున్న మన రా ఏజెంట్స్ గురించిన అందరి వివరాలు అన్నీ చెప్పేశాడు. దానితో పాకిస్తాన్ కేవలం 2 గంటల వ్యవధిలోనే అక్కడ పనిచేస్తున్న సుమారు 7 మంది మన భారత్ రా ఏజెంట్లను అతి దారుణంగా చంపివేసింది. అదీగాక అప్పటి ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి అయిన మోషే దాయన్ ముంబైలో జరిగిన సమావేశంలో కహుతాలో పాకిస్తాన్ నిర్మిస్తున్న అణు కేంద్రాన్ని మా వైమానిక బలంతో కూల్చివేస్తామని, దానికి మీరు చేయవలసిన సహాయం కేవలం మా విమానాలకు ఇంధనం నింపుకునే వెసులుబాటు కల్పించమని అడిగాడు. దానికి కూడా ఈ ద్రోహి మొరార్జీ అనుమతి ఇవ్వలేదు. ఇలాంటి దేశద్రోహులు ఈ దేశంలో ఎందరో, కానీ మనము మాత్రం వాళ్ళ గురించి గొప్పగా విన్నాము, గొప్పగా చదివాము. ఇవన్నీ చరిత్ర పుటల నుండి ఆధారాలు లేకుండా తొలగించి వీళ్ళను గొప్ప నాయకులుగా తప్పుడు సమాచారాన్ని జనాలతో చదివింపజేశారు. వీటి గురించి గూగుల్ సెర్చ్ చేస్తే మాత్రం ఇలా ఉంటుంది. మొరార్జీ దేశాయి ఇతను ఒక భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జనతా పార్టీ నాయకుడు. అతను 1977 మార్చి 24 నుండి 1979 జూలై 26 వరకు
భారతదేశ 4వ ప్రధానిగా తన సేవలందించాడు. అతను దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరిచాడు. అతను భారతదేశం, పాకిస్తాన్ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలైన భారతరత్న, నిషాన్-ఎ-పాకిస్తాన్‌లను పొందిన ఏకైక భారతీయుడు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రభుత్వంలో అనేక కీలక పదవులను చేపట్టాడు. వాటిలో బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత హోంమంత్రి, ఆర్థిక మంత్రి పదవులతో పాటు భారతదేశ రెండవ ఉపప్రధాని పదవిని చేపట్టాడు. అంతర్జాతీయంగా దేశాయ్ తన శాంతి ఉద్యమం ద్వారా కీర్తి సంపాదించాడు. అతను దక్షిణాసియాలో ప్రత్యర్థి దేశాలైన పాకిస్తాన్, భారతదేశం మధ్య శాంతిని ప్రారంభించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. 1974 మే 18న రాజస్థాన్లోని పోఖ్రాన్‌లో జరిగిన మొదటి అణు పరీక్ష తరువాత అతను చైనా, పాకిస్తాన్‌లతో స్నేహపూర్వక సంబంధాలను పునరుద్ధరించడానికి సహాయం చేశాడు. 1971లో జరిగిన భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్ధం వంటి అంశాలలో సాయుధ పోరాటం నివారించడానికి కృషి చేశాడు. ఆరోగ్యం కోసం సాధనలో తన మూత్రాన్ని తానే త్రాగేవాడు. దీనికి పేరు జీవజలం అని కూడా పెట్టిన మహానుభావుడు. నిజానికి వీడికి కాలేయ సంబంధిత రోగం వచ్చింది. మరోవైపు భారతదేశపు నిఘా వ్యవస్థ రా రీసెర్చ్ ఎనాలిసిస్ వింగ్ను దెబ్బతీసి పాకిస్తాన్లో భారత నిఘా లేకుండా చేసిన వ్యక్తిగా అతనిపై పలు విమర్శలు ఉన్నాయి. ఇదే అసలు నిజం. సేకరణ పోస్టు. స్వస్తి.